బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్యాణదుర్గంలోని 114 చెరువులకు బీటీపీ డ్యాం నుంచి సాగునీరు ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మసముద్రం మండలం ముద్దలాపురం గ్రామంలో ఆర్టీసీ బస్సులను ఆయన ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ 5 సంవత్సరాల పాలనలో ఏమీ చేయలేని వారు నేడు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గం జీడిపల్లి రిజర్వాయర్ నుండి బీటీపీ డ్యాంకు తొందరలోనే నీళ్లు అందిస్తామని ప్రతిపక్ష నాయకులకు పాదయాత్ర చేసే అవకాశం ఇవ్వమన్నారు. 5 ఏళ్ల అధికారంలో ఏం చేశారో నియోజకవర్గ ప్రజలకు, రైతులకు అన్నీ తెలుసు, చెప్పమంటే నేను చెప్తాను అంటున్న ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యపై ఘాటు విమర్శలు చేశారు. చెరువు చూపి వెంటనే ఈ ప్రాంతం ముద్దలాపురం నుంచి కళ్యాణదుర్గం వరకు బస్సు వేయడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇన్ని రోజులు కూడా బస్సు లేకపోవడం, పిల్లలు చదువుకుంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా చదువుకుంటామని మేము స్కూల్కి వెళ్తామంటుంటే కూడా వాళ్ళకి సరైన బస్సు సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పుడే నేను చూస్తూ వచ్చాను, రోడ్డును కూడా చాలా ఇబ్బందికరంగా రోడ్డు అంతా కూడా ఉంది. బస్సులు నడపడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి గ్రామాలకు బస్సులు నడిపి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ పైన ఉంది. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో కూడా రోడ్లన్నీ కూడా సరి చేస్తాం. రోడ్లన్నిటి కూడా రహదారులు నిర్మిద్దాం. ఏది మంచి పనులు చేయడానికి మన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని రకాలకు కూడా చేద్దాం. ఈ మధ్య కొంతమంది ఏదో చెప్తున్నారు, అది ఇది అభివృద్ధిలో మేము చేసిన రోడ్లు శాంక్షన్, మేము చేసిన రోడ్లు వేస్తున్నారు. అది వాళ్ళు చేసిన రోడ్లు ఇండొచ్చు శాంక్షన్, కానీ వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్లుగా ఉన్నారో భయపడిచ్చి వాళ్ళు పరుగులు తీశారు. ఈ ప్రాంతం నుంచి వైద్యులు గారు ఎక్కడికక్కడ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఎక్కడికక్కడ మొత్తం శబ్దత వచ్చేసింది, ప్రజల్లో నిరుత్సాహం వచ్చేసింది.